హాయ్ అండి. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. లిటిల్ మిల్లెట్స్ వీటిని సానలు, కొర్రలు అని అంటారు. మరి మా వైపు అయితే తెలంగాణ సైడ్ కూడా చాలా రకాలుగా పిలుస్తారు. ఈరోజు ఈ లిటిల్ మిల్లెట్స్తో నేను బిర్యానీ చేయబోతున్నానండి. ఇలా ప్యాకెట్లో ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే జొన్నల సైజులోనే ఉంటాయి, కానీ జొన్నలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఈ లిటిల్ మిల్లెట్స్ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. ఇవి పిల్లలకి అలానే ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ లాస్ అవ్వాలని ఈ మధ్యకాలంలో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి లిటిల్ మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ని మామూలుగా మనం మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ పౌడర్ని బాగా యూజ్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగానే షుగర్ పేషెంట్స్కి పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా అంటే ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది మనకి. హెల్త్ కూడా బాగా పనిచేస్తుందండి. సో అందుకని ఈ మిల్లెట్స్ని మనం ఏం చేయాలంటే ఒక కప్పు మీకు ఎంత కావాలనేది తీసుకోండి, క్వాంటిటీ కప్పు శుభ్రంగా కప్పుడు ఈ లిటిల్ మిల్లెట్స్ తీసుకొని వీటిని చక్కగా వాష్ చేసేసుకొని ఒక 4 hours నానబెట్టండి. నానబెట్టిన ఈ మిల్లెట్స్ నియర్లీ ఒక 4 hours ఉంటే బాగా కుక్కర్లోనే మనం విజిల్ పెట్టుకుంటాం కాబట్టి బాగా ఉడికిపోతుందండి. సో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగానే. అలానే కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని తగినంతగా మీకు ఏ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, మసాలా అది మనం తీసుకునే దాన్ని బట్టి. అంటే కొంతమంది స్పైసీ కోరుకుంటారు, స్పైసీ బిర్యానీ మసాలా, గరం మసాలా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, పొటాటో, అలానే పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నానండి. మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను, ప్రోటీన్ ఫుడ్ కదా, ఇది పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఇది మా సిస్టర్ ట్రై చేశారండి, వాళ్ళ బాబు బాగా ఇష్టంగా తిన్నాడని. సో జనరల్గా పిల్లలు మిల్లెట్స్ అంటే ఇష్టపడరు కదా, అందుకని వాళ్ళకి ఇలా మిల్ మేకర్ యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారండి. సో ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి, పెద్దలకి, షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. చక్కగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేయండి, కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేపించండి. క్యారెట్ కూడా యాడ్ చేసేసానండి. ఇక్కడ మా ఆంధ్రాలో అయితే ఇవి ఈ మధ్యకాలంలో బాగా ఈ రాగి పిండిని బాగా యూజ్ చేస్తున్నారు. అదే తెలంగాణ అయితే మా చిన్నప్పుడు తెలంగాణలోనే ఉండేవాళ్ళం, అందుకని అక్కడ జొన్న రొట్టె భలే చాలా బాగా చేతితోటే ఒత్తేసి చేసేసేవారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే సమ్మర్లో రాగి జావా, సో సోడి జావా అని కూడా పిలుస్తారు. అలానే జొన్న అంబలిని కూడా చేసేవారు వాళ్ళు అక్కడ. సమ్మర్లో బాగా మేము వాడేవాళ్ళము తెలంగాణలో అయితే. మాకు ఆంధ్రాలో అయితే ఇంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా యూజ్ చేస్తున్నారు ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి పదార్థాలను. సో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసాను. అలా మీల్ మేకర్ వేడి నీళ్ళలో నానబెట్టిన మీల్ మేకర్ని కూడా యాడ్ చేసేసాను. ఇది మా సిస్టర్ చేసిన రెసిపీ అండి, చాలా బాగా వచ్చింది. సో అందుకని మేము కూడా ట్రై చేసాము. ఈ నానబెట్టినటువంటి స్మాల్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్ని మనం వాటర్తో పాటు యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చాలా రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైనటువంటి లిటిల్ మిల్లెట్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.